హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మిల్లెట్ దోశకి ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు కొర్రలండి. ఇలా 3 గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకోవాలండి. వీటితో పాటు కొంచెం మెంతులు, కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇవి 6 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్ వేసి మెత్తగా పిండి రుబ్బుకోవాలండి. మిల్లెట్స్ ఇవే కాకుండా ఇంకా ఆరికలు ఉంటాయి కదా, ఏ మిల్లెట్స్ కావాలంటే ఆ మిల్లెట్స్ వాడుకోవచ్చండి ఇందులో. ఇలా నైట్ రుబ్బి పెట్టుకున్న పిండిని నెక్స్ట్ డే మార్నింగు మన నార్మల్ దోశ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. ఇవి నార్మల్ మనం రైస్తో చేసుకుంటే షుగర్లు వస్తున్నాయి కదండి. ఇప్పుడు అలా షుగర్ రాకుండా షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా మిల్లెట్స్తో మనం ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది.